ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాሎም. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మరి వాగ్దానం వింటున్నారో, ఈ ఉదయకాలంలో దేవుడు మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని, మీ జీవితంలో అనేక మేలులు జరిగించాలని, మీకున్న సమస్యలు, మీకున్న బంధకాలని తొలగించాలని మనసారా కోరుకుంటూ మరి ప్రార్థించుకుందాం. దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మ యేసుప్రభు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో ఆడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే యెషయా 38వ వచనము మరి 3వ వచనంలో, హిజ్కియా కన్నీళ్లు విడిచుట యెహోవా ప్రార్థించాను కదండి. మరి హిజ్కియా కన్నీళ్లు విడవడము ఎవరు చూసిరండి? దేవుడు చూసిందంట. హల్లెలూయా. ఈరోజు నా కుమారుడా, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, ఈరోజు మీ కుటుంబంలో అనేక సమస్యలతో బాధపడుతున్నారేమో, అనేక బంధకాలలో ఉన్నారేమో, లేకపోతే అనేక శ్రమలో ఉన్నారేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే ఈ లైవ్ మరి వాగ్దానం వింటున్నారు, ఈ ఉదయకాలంలో దేవుడు ఖచ్చితంగా దేవుని పట్ల అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఎందుకంటే హిజ్కియా పట్ల దేవుడు చేసిన దేవుడు మీ పట్ల కూడా అద్భుతాన్ని జరిగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు విడవడము ఎవరు చూసేదంట? దేవుడు చూచి మరి ఆ కన్నీరు ప్రార్థన దేవుడు విని తనకి జవాబునిచ్చిండు. ఈ రోజు దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. నీ బంధకాలు, నువ్వు ఉన్న సమస్య నుంచి, నీకున్న ఆవేదన నుంచి తొలగించాలని కోరుకుంటున్నా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు కన్నీరు విడుస్తున్నావా? నీ సమస్యల కొరకు, నీ బాధ కొరకు, నీ దుఃఖం కొరకు, నీ ఆవేదన కొరకు. అయితే దేవుడు నీ కన్నీరుని చూస్తున్నాడు. హల్లెలూయా. హిజ్కియా కన్నీరు చూసిన దేవుడు ఈరోజు నా కుమారుడా, ఎంతమంది పిల్లలు, పెద్దలు, యవనస్తులు, మరి ముసలివారు, ఎంతమంది వృద్ధాప్యంలో ఉన్నవారు, అనేకులు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుందండి, ఏదో సమస్య ఉంటుంది, ఏదో ఒక చింత ఉంటుంది, ఏదో ఒక ఆవేదన చెందుతూ ఉంటారు. ఈ సమస్య ఉంది, ఆ బాధ ఉంది, ఈ దుఃఖం ఉందని బాధపడతా ఉంటారు కదండి. హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, దిగులు చెందకండి, భయపడకండి. ఏ విషయంలో మీరు ఈరోజు కృంగిపోతున్నారు, ఏ విషయంలో ఈరోజు మీరు నలిగిపోతున్నారు, అయితే దేవుడు నీ సమస్య నుంచి విడిపించబోతున్నాడు. నీకున్న బంధకాలు తొలగించబోతున్నాడు. నీ కుటుంబంలో అనేక ఆశ్చర్యాలు జరిగించబోతున్నాడు. నువ్వు విడిచిన కన్నీరు ఆయన ఒక బుడ్డిలో చేర్చబడ్డదంట అండి, ఆయన ఒక సన్నిధిలో చేర్చబడ్డదంట. చూడండి, నువ్వు కన్నీరు విరుస్తుంటే ఆ కన్నీరు ఏది వ్యర్థం కాదంట అండి. మనం అనుకుంటాం ఏమని, ఈ రోజు నా కన్నీరంతా వ్యర్థమైపోతుంది, ఈ రోజు నా కన్నీరు విడుస్తా ఉన్నాను, నాకన్నిటి ప్రార్థన చేస్తా ఉన్నాను, కానీ నాకు జవాబు రావట్లేదని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నా, నా కుమారుడా, దిగులు చెందకు. నీ యొక్క ప్రతి ఒక్క కన్నీటి ప్రార్థన నేను ఆలకించాను, నీకు జవాబు ఇవ్వబోతున్నాను, నీ సమస్యకు నేను విడుదల కలుగ చేయబోతున్నాను అని చెప్పేసి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేని విషయంలో చింతిస్తూ ఈ ఉదయంలో మరి వాగ్దానం వింటున్నావేమో, అయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హిజ్కియా మొర ఆలకించిన దేవుడు నీ మొర నేను ఆలకించబోతున్నాను. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దిగులు చెందకు, భయపడకు, వేదన పడకండి. మీకు ప్రతి కన్నీటి ప్రార్థన ఎవరొక సన్నిధికి చేరిందంట, ఆయన ఒక సన్నిధికి చేరిందంట అండి. హల్లెలూయా. కాబట్టి నా కుమారుడా, దిగులు చెందకు, ఈరోజు వేదన చెందకు. ఈరోజు అంతగానో కన్నీరు విడుస్తా ఉన్నావేమో, అంతగా నలిగిపోతా ఉన్నావేమో, బాధపడతా ఉన్నావేమో, వేదన చెందుతా ఉన్నావేమో. అయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నా ఉన్నాడు. ఏమని? నీ కన్నీరు విడవడం నేను చూశానమ్మా, నువ్వు బాధపడకు, నువ్వు దిగులు చెందకని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ రోజు నీ కన్నీరుని దేవుడు చూస్తా ఉన్నాడమ్మా, నీ బాధను దేవుడు చూస్తున్నాడు, నీ వేదన దేవుడు చూస్తున్నాడండి. నీ సమస్యలు అన్నిటి నుంచి విడిపించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధ కదండి, అప్పు సమస్యలో, తాగుడుకో, వ్యసనాలకు బానిస అయిపోయో, లేకపోతే కుటుంబ సమస్యలో, అనారోగ్య పరంగానో ఏదో ఒక విధంగా నువ్వు కన్నీరు విడుస్తున్నావా? ఈరోజు నలిగిపోతున్నావా? అనేక మాటలతో నలిగిపోయి కన్నీరు విడుస్తున్నావా? అయితే నీ కన్నీరు దేవుడు వృధా చేయట్లేడండి. నీ కన్నీరు ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ కార్యం జరిగించబోతున్నాడు అండి. నీ సమస్యకు పరిష్కారం ఇవ్వబోతుండు, నీ సమస్యల నుంచి అన్నిటి నుంచి విడుదల కలగ చేయబోతుండు. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. కాబట్టి దిగులు చెందకండి, సంతోషించండి. ఇప్పటి వరకు నువ్వు కన్నీరు విడిచావేమో, ప్రతి కన్నీటికి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించాలని మనసారా కోరుకుంటూ ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడ యేసుప్రభా, ఎంతమంది అయితే ఉదయకాల
వాగ్దానం వింటున్నారో నాయనా, హిజ్కియా ప్రార్థింపగా యేసు ప్రభా కన్నీరు విడిచినప్పుడు తనకి జవాబిచ్చిన దేవుడు వేసా. ఈరోజు మేము దేవా మరెంతమంది ఇలా ఈ వాగ్దానం వింటున్నారో వారందరూ చూస్తూ కన్నీరు విడుస్తూ వారి సమస్యలన్నీ నీ సందికి చెప్తున్నారేమో యేసయ్యా, వేదన చెందుతున్నారేమో, బాధపడుతున్నారేమో, దుఃఖపడుతున్నారేమో యేసయ్యా, కన్నీరు విడుస్తున్నారేమో యేసయ్యా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. నాయనా నువ్వే సహాయము చేసి దేవుడు వేసయ్యా, అద్భుతకరుడు, ఆలోచనకర్త నీకే వందనాలు యేసయ్యా. మీరే కార్యాలు జరిగించి వారి కుటుంబంలో గొప్ప విజయం దయచేసి నువ్వే సహాయం దయచే, కుటుంబాన్ని ముట్టి తాకి స్వస్థత విడుదల కలిగచేయండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక యేసయ్యా. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి చింత యావత్తు తొలగించండి, వారి బాధ తొలగించండి, వేదన తొలగించనేసి, వారి సమస్య, వారి దుఃఖము అన్నిటి నుంచి విడిపించనేసి ప్రభా. శాంతి, సమాధానం, నెమ్మది కలిగచేయండి ప్రభా. లైఫ్ సెటిల్ దయచేయండి, జాబ్ దయచేయండి, గర్భఫలం దయచేయండి. ఎంతమంది అయితే ఐసీలో ఉన్నారు, ఐసీలో ఉన్నవారిని స్వస్థపరచండి యేసయ్యా. భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి యేసు ప్రభా. జతపరచండి మీరే యేసు ప్రభా. నేను ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించండి, తాగుడు, వ్యసనాల బానిసత్వం నుంచి విడిపించండి, ఈ లోక పాపం నుంచి విడిపించండి యేసు ప్రభా. ఎంతమంది స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకలు, ప్రయాణం తోడుగుండండి, డ్రైవింగ్స్ లో తోడుగుండండి. ప్రతి ఒక్క బిడ్డను తాకి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని అనుగ్రహించి వారి జీవితం, కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరిగించి ప్రతి సంఘాన్ని మీకు జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.